నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హనుమంతుడు నిష్కల్మషమైన రామభక్తికి ప్రతీక. పిలిచినదే తడువుగా పలికే దైవం. భక్తవత్సలుడు, భక్త పరాధీనుడు. ఆయన రామనామం వినిపిస్తే ఎంతగా మైమర్చిపోతాడో, కాపాడు తండ్రి అంటూ భక్తులు పిలిస్తే అంతగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో మహాశక్తివంతమైన హనుమంతుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో స్వామి పిలిస్తే పలికే దైవంగా, భక్తుల పాలిట కల్పవృక్షంగా, స్వయంభూమూర్తిగా విరాజిల్లుతున్న ఆలయం హైదరాబాద్లోనే కర్మన్ ఘాట్ ఆలయం. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయం విశేషాలను తెలుసుకుందాం. నేటి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో ఉన్న అత్యంత మహిమాన్వితమైన కర్మన్ ఘాట్ ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయమే వర్ధిల్లుతోంది. గోల్కొండ కోటను ఆక్రమించిన ఔరంగజేబును తరిమికొట్టిన సందర్భంలో స్వామి పలికిన పలుకులే ఈ ప్రాంతం యొక్క పేరుగా స్థిరపడ్డాయి. తెలుగు నేల మీద ఉన్న ఆలయాలన్నింటినీ ధ్వంసం చేయటానికి స్వయంగా ఔరంగజేబు రంగంలోకి దిగి వచ్చినా ఈ ఆలయంలోకి అడుగు కూడా పెట్టలేకపోయాడంటే స్వామివారి మహిమ ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. సదా అభయమై అందించరా నీ చేతి సాయం. బజరంగ బలి దుడుకున్నది గాని అడుగులలో, నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో. కర్మన్ ఘట్ అంటే మనసును దిటవు చేసుకో అని అర్థం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో వెలిసిన ధ్యాన ఆంజనేయ స్వామి ఉన్న చోటిది. ఈ పేరు మీదుగానే ఈ ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. 1143 ప్రాంతంలో ఈ ఆలయాన్ని కాకతీయ ప్రభువైన 2వ ప్రతాపరుద్రుడు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 12వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించుకున్న తర్వాత దేశంలోని ఆలయాలన్నింటినీ ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. ఆ సందర్భంలో ఔరంగజేబు సైన్యంతో పాటుగా కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం మీదికి దండెత్తొచ్చినప్పుడు అసలు ఈ ఆలయంలోకే ప్రవేశించలేకపోయాట. ఆగ్రహోదగ్రుడై ఆలయ ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నించినప్పుడు పిడుగుపాటులాంటి అతి భీకరమైన ఓ ధ్వని వినిపించిందట. ఆ ధ్వనిని విని ఔరంగజేబు భయపడిపోయాడని, దమ్ముంటే నా ఎదుట నిలబడు అని అతనన్నప్పుడు దేదీప్యమానమైన ఓ వెలుగు ఆలయమంతటా ప్రసరించిందని, ఆ వెలుగు నుండి ఆంజనేయస్వామి రూపం లిప్తకాలంపాటు ఉద్భవించి అదృశ్యమైందని, ఆ సమయంలో స్వామి ఔరంగజేబుకి కర్మన్ ఘాట్ అంటే నీ మనసును గట్టి చేసుకో అని చెప్పాడని, అప్పటి నుండి ఈ ఆలయానికి కర్మన్ ఘాట్ ఆలయమనే పేరొచ్చిందని, స్వామిని చూసిన ఔరంగజేబు భయపడి తనకు తానుగా ఈ ఆలయం జోలికి రాకుండా వెళ్లిపోయాడని స్థల పురాణం చెబుతోంది. నమ్మి కొలిచిన భక్తుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతున్న అభయాంజనేయ స్వామి ఇక్కడ ధ్యానమూర్తిగా వెలిశాడు. కాకతీయుల కాలంలో 2వ ప్రతాపరుద్రుడు స్వయంభూమూర్తి అయి దర్శనమిచ్చిన ఈ స్వామికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. నాటి నుంచి నేటి వరకు స్వామి కోరి కొలిచిన భక్తులకు కొంగు బంగారమై కోటి వరాలను అనుగ్రహించే దైవంగా భాసిల్లుతున్నాడు. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటి. కాకతీయుల కాలంలో
ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇప్పుడు మనం హైదరాబాదుగా పిలుచుకుంటోన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన భాగ్యనగరాన్ని ఒకప్పుడు లక్ష్మీపురమని పిలిచేవారు. కాకతీయ ప్రభువుల ఏలుబడిలో ఉన్న కాలంలో ఈ నగరం లక్ష్మీపురంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడ ఆనాడు చెట్లు, చేమలు, గుట్టలతో పూర్తిగా అరణ్య ప్రాంతంగా ఉండేది. ఈ ప్రాంతంలో స్వయంభూ అయిన ధ్యాన ఆంజనేయస్వామి విగ్రహం కొలువుతీరిన చోటు కర్మన్ ఘాట్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. నేటి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో ఉన్న అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న ధ్యాన ఆంజనేయస్వామి నిలయమై వర్ధిల్లుతోంది. ఇందూర పూజ్యుడు అందాల రూపుడు జగదేక వీరుడు జగమేలు దేవుడు వానర వీరుడు వజ్ర శరీరుడు కోసాల దూత కేసరి నందనుడు సర్వము నిందిన సంకటహరణుడు నిర్విచారి హనుమ నిత్య బ్రహ్మచారి హనుమ దర్శనమే భాగ్యము అది దొరకని జన్మంత వ్యర్థమే హనుమ సేవలోనే జీవితం అర్పించిన బ్రతుకంత ధన్యమే. పదకొండు 1148వ సంవత్సరంలో కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రుడు వేటాడుతూ ఈ ప్రాంతానికి వచ్చి అలసి సొలసి ఓ బండపైన విశ్రమించాట. అప్పుడు దగ్గరలో ఉన్న పొదల్లోంచి పులి గాండ్రింపు వినపడింది. రాజు ఆ గాండ్రింపు వినిపించిన ప్రాంతానికి దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ గాండ్రింపు వినిపించడం ఆగిపోయింది. చాలాసేపు నిశితంగా గమనించిన ప్రతాపరుద్రుడు చేసేదేం లేక అక్కడే కూర్చొని కాసేపు ధ్యానం చేయగా ఆ పొదల్లో నుంచి రామనామం వినిపించిందట. ఇంక చాలు లేనాయనా అన్న మాటలు వినిపించాయట. ఆశ్చర్యచకితుడైన ఆ రాజు తీగలు పొదల్ని తొలగించి చూడగా అక్కడ ధ్యానముద్రలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం కనిపించిందట. ఆయన భక్తితో స్వామికి నమస్కరించుకుని తిరిగి కోటకు వెళ్ళిపోయాట. స్వామి ఆ రోజున రాత్రి ప్రతాపరుద్రుడికి కలలో కనిపించి తాను కనిపించిన ప్రదేశంలో తనకు ఆలయాన్ని నిర్మించమని, దానివల్ల రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పాడట. ప్రతాపరుద్రుడు స్వామి ఆదేశాన్ని తలదాల్చి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మింపజేసి నిత్య ధూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేశాడు. కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారం. ఈ స్వామిని నిష్ఠగా సేవించిన భక్తులకు తీరని కోరికే లేదని చెబుతారు. ఈ స్వామికి 40 రోజుల పాటు ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకం వమ్ము కాదనటానికి అనేక దృష్టాంతాలున్నాయి. భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించడానికి విదేశాల నుండి కూడా భక్తులు వస్తారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉండటం వల్ల దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు సైతమే ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. కర్మన్ ఘాట్ ఆలయంలో ధ్యాన ఆంజనేయస్వామిగా కొలువుతీరి ఉన్న ఈ అంజన్న కోరి సేవించవచ్చిన భక్తులకు అభయ ప్రదానం చేసి అనుగ్రహిస్తున్నాడు. స్వామివారికి మండల కాలం పాటు ప్రదక్షిణలు చేసిన భక్తులకు సంతాన భాగ్యం కలుగుతుందని, భూత ప్రేత పిశాచ బాధల నుండి విమోచన కలుగుతుందని ప్రతీతి.
అప్పటికి కొత్త వాహనాలు కొనుక్కున్న భక్తులు వెంటనే ఈ ఆలయానికొచ్చి వాహన పూజలు చేయించుకుని వెళ్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, వివాహం, సంతాన భాగ్యం ఇలా ధర్మబద్ధమైన ఏ కోరిక కోరుకున్నా ఈ స్వామి వెంటనే భక్తులను కరుణిస్తాడని ప్రతీతి. నిష్టగా స్వామిని నమ్మి కొలిచిన వారికి జీవితంలో ఎలాంటి ఈతిబాధలు ఉండవని చెప్తారు. అందుకే ఈ ఆలయం ఈనాటికి భక్తుల పాలిట కల్పవృక్షమైన అంజన్న నిలయంగా వర్ధిల్లుతోంది. యదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట సాహో మా స్వామి నువ్వే హామీ ఇస్తుంటే రామబాణాలు కాపాడేనంట ఓహో మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మా వేలమ్మంట. వరదాయకుడైన ఈ ధ్యానాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి మాత్రమే కాక దేశ విదేశాల నుండి సైతం ఈ ఆలయానికి భక్తులు తరలివస్తారు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं पटञ्चुन् ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తిని కాంచి నీ సుందరం వెంచి నీ దాసదాసుండనై కామభక్తుండనై నిన్నునే కొల్చెదన్. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం కాలక్రమంలో ఎంతో వైభవాన్ని సంతరించుకుంటూ వచ్చింది. ఈ ప్రాంగణంలో కొలువుదీరిన అనేక మంది దేవీ దేవతలు ఇక్కడికి వచ్చిన భక్తులపై వరాల జల్లు కురిపిస్తూ అనుగ్రహిస్తున్నారు. ఏటా కార్తీక పౌర్ణమి పర్వదినాన్న ఈ ఆలయంలో అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం జరుగుతుంది. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడు ఇక్కడ ధ్యానాంజనేయ స్వామిగా కొలువుదీరి అభయప్రదాయకుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతున్న కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ఈ ఆలయ ప్రాంగణంలో అంజనతో పాటుగా కొలువు తీరిన అనేక మంది దేవీ దేవతలు భక్తులను అనుగ్రహిస్తూ వారిపై వరాల జల్లును కురిపిస్తున్నారు. జై హనుమాన్. ప్రసిద్ధమైనటువంటి చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి పురాతన ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయము చాలా ప్రశస్తమై పురాతన ప్రాశస్త్యమై ఉన్నటువంటి యొక్క ఆలయంలో స్వయంభూగా వెలిసి భక్తుల పాలిట కొలువుదీరేటువంటి ఆంజనేయ స్వామిగా ధ్యానాంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెంది ఎంతో కాలంగా విశేషంగా స్వామివారు పూజలు అందుకుంటూ అదేవిధంగా భక్తుల కోరికలను తీర్చే విధంగా నానా విధాలుగా వరాలు ఇస్తున్నట్లుగా మనకు చారిత్రక ప్రాశస్త్యంగా చెప్పబడుతుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు సువిశాలమైన గర్భాలయం నుండి కదలి ముందుకొచ్చి సంతోషప్రదాయిని అయిన సంతోషిమాతను దర్శించుకుంటారు. కొంచెం ముందుకు రాగానే కోదండరాముడు, నాగేశ్వరస్వామి కొలువుతీరి ఉన్న సన్నిధి కనిపిస్తుంది. వీరిరువురూ ఒకే ఉపాలయంలో ఉంటారు. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం
తర్వాత భ్రమరాంబ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి సన్నిధి కనిపిస్తుంది. కాశీ విశ్వేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి కూడా ఈ ప్రాంగణంలో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో పెద్ద రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. ఈ రావి చెట్టు మొదట్లో నాగదేవతల ప్రతిమలు ఉంటాయి. మరో పక్కన సుబ్రహ్మణ్యేశ్వర నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠితమైన ఉపాలయం కనిపిస్తుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగదేవతల రూపాలను నిష్ఠగా కొలిచిన ఎంతోమంది భక్తులకు జాతక బాధలు తొలగిపోతాయని, తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్యం ఉదయం 4 గంటల 30 నిమిషాలకు సుప్రభాత సేవ జరుగుతుంది. ఉదయం 5 గంటలకు శ్రీ ధ్యానాంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు స్వామివారికి హారతి, మంత్రపుష్పం. నిత్యం ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారికి అష్టోత్తర నామార్చనలు, ఆకుపూజలు జరుగుతాయి. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు మధ్యాహ్న పూజ, హారతి, మంత్రపుష్పం. మళ్లీ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామికి అష్టోత్తర నామార్చనలు, ఆకుపూజలు జరుగుతాయి. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు స్వామివారికి హారతి, మంత్రపుష్పం ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపారాధన, 6 గంటల 30 నిమిషాలకు స్వామివారి పల్లకీ సేవ ఉంటాయి. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. మంగళవారం నాడు మాత్రం ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడం చాలా సులువు. దేశంలోని అనేక ప్రాంతాల నుండి హైదరాబాదుకు బస్సు, రైలు సౌకర్యాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. హైదరాబాద్ ఇమ్లీబన్ బస్టాండ్ నుండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నేరుగా ఈ ఆలయం దగ్గరికి వెళ్లడానికి సిటీ బస్సులు, ఆటోలు, స్థానిక రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఆంజనేయోపాసన, ఆరాధన అనాదిగా తెలుగు నేల మీద ఎంతో విశిష్టతను సంతరించుకుంది. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన ఆంజనేయ స్వామి కార్యసాధనకు, స్వామి భక్తికి, భక్త పరాధీనతకు ప్రతీక. అందుకే ఆంజనేయ స్వామిని కొలిస్తే, ఉపాసిస్తే త్వరగా కార్యం నెరవేరుతుందని భావిస్తారు. పిలిచినదే తడువుగా పలికే ఈ దైవాన్ని కొలిస్తే గ్రహదోషాలు, జాతక దోషాలు సైతం తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. నిష్ఠగా స్వామిని 40 రోజుల పాటు సేవిస్తే జీవితంలో ఈతిబాధలు తొలగిపోతాయని చెబుతారు. వీటన్నిటినీ నిజం చేస్తూ స్వామి కర్మన్ ఘాటులో కొలువుతీరి కోరి సేవించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తూ తన మహిమను నిరూపించుకుంటున్నాడు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆంజనేయుడు నీవాడు, నీలోనే